లోయలో నేను సంచరించినను ఏ అపాయనముకు గొర్రె అంటున్నారు. ఇక్కడ గొర్రె అంటే ఏంటి? గడాంధకరపు లోయలో వెళ్ళిన అపాయం భయపడవు, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను. అంటే ఇక్కడ ఒక రకంగా చూస్తే గొర్రె అనే పదం హైలీ ప్రొటెక్టెడ్. అవునా కదా? అది తెలియక వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. మనమేమో కాపరి గల గొర్రెలము, ఇంకోటి చెప్పాలంటే వాళ్ళు అసలైన గొర్రెలు, కాపరి లేని గొర్రెలు, తప్పిపోయిన గొర్రెలు వాళ్ళు. అవునా? చూద్దాం. 5, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము. ఈ గొర్రె ఎంత డేంజరస్ అంటే శత్రువు ఎదుట భోజనం పెడతాడండి ఈ గొర్రెకి. అంటే చుట్టుపక్కల సింహాలున్నా, చుట్టుపక్కల తోడేళ్ళున్నా, పులులున్నా, వాళ్ళందరి ముందు ఈ గొర్రెకి భోజనం పెడతాడంట. అంటే వాటికి గొర్రె భోజనం అవదు, గొర్రెకి వాటి ముందు భోజనం పెడతాడంట. సీనా. సో ఏ షీప్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ద వైల్డ్ యానిమల్స్ బికాస్ ఆఫ్ ద షెపర్డ్. అంటే గొర్రెల కాపరి నిమిత్తము ఆ శత్రువులంతా అలాగే శత్రువులు, ఆ సింహాలు వాళ్ళు వీళ్ళు. అందుకే అంటాడు సైతానుడు, సింహము వల్ల ఎవరిని మింగుదునా అని చూస్తాడంట. దొరుకుతుంది ఎక్కడ ఉన్నాయా గొర్రెలని, ఆ సింహం. సో వాటి ముందు రివర్స్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కాపరి కింద ఉండే గొర్రె బలమైందా లేక అడవికి రాజైన సింహం బలమైందా? సో ద షీప్ ఈజ్ మోర్ స్ట్రాంగ్ దాన్ ద లయన్ దట్ ఈస్ ఏబుల్ టు డివోర్ ద షీప్. యు సీ దట్. సో నువ్వు పక్కనతో చెప్పుకోవాలి నేను గొర్రెని అని. యా, బికాజ్ యు ఆర్ మోర్ స్ట్రాంగర్ దాన్ ఎనీ వైల్డ్ యానిమల్. అవునా కదా? ఎనీ వైల్డ్ యానిమల్. ఆడ పైగా ఇంకోటి ఏంటి? నూనెతో నా తల అంటి ఉన్నావు. వై అనాయింటింగ్. ఒక రకంగా మనల్ని కరెక్ట్గా అసలైన అభిషేకం ఏంటో తెలుసా? వాక్యము వినడమే అసలైన అభిషేకం. ద వర్డ్. ఎందుకంటే నీ తలంపుల్లోకి, ఎముకల్లోకి, మూలుగులోకి ఏం వెళ్తుంది? వాక్యం. ఇది నీ తలంపులకు కావలి ఉంటుందంట. నూనెతో నా తల అంటి ఉన్నావు. ఒక్కొక్కసారి గాడ్ అనాయింట్స్ యూ సో దట్ నేను ఎందుకు అభిషేకిస్తాడు? ఈ వాక్యం అర్థం చేసుకొని నీ తలంపులు వాక్యానుసారంగా మారడానికి ఈ నూనె. విశ్వాసము గల ప్రార్థన రోగిని నూనె అంటి. విశ్వాసము గల ప్రార్థన అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి కావాలి అలాగా చేయడానికి, కొన్ని ఇస్తాం అలాగా. దేవుడు కూడా ఇశ్రాయేలీయులకి ఇక మీకు ఐగుప్తు వాళ్ళు ఎవరు కాదు, నేనే మీ దేవుడిని, వచ్చేయండి అంటే వాళ్ళు ఒప్పుకోరు. మోషే అయిపోతాడు పైకి, ఏం చేసేస్తారు? కింద వేసుకో దూడని వేసేస్తాడు. దేవుడు అనుకున్నాడు, అమ్మో వీళ్ళ వదిలేతే ఏమో అవుతుంది, వీళ్ళకి ఏదో ఒకటి పెట్టాలని చెప్పి పరలోకంలో చూశాడు ఏం పెట్టాలా అని. పరలోకంలో ఆయనది ఒకటి ఉంది, ఏముంది? మందసం స్వరూపం మోషేకి చూపిస్తాడు. మోషే ఈ లెక్కను చేసేసి అదే బంగారం పెట్టి చేసేస్తే ఇంక అందరూ అది చూసుకొని కొంతకాలం అలాగా చక్కగా ఉన్నారు. సో ఏదో ఒకటి కావాలా, అందుకనే దేవుడికి కూడా తెలుసు. అవునా? అందుకనే నూనె. ఇప్పుడు శిష్యులు కూడా నూనె రాశారు తలపైన. నూనె రాసి ఒకసారి తీయండి ఆ వచనం. మార్కు సువార్త 6:13 అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. ఎవరు? శిష్యులు. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు చేతికరను. చాలు, శిష్యులే కదా. ఇప్పుడు అక్కడికి వచ్చాయి. అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి. అది అంటే ఇక్కడ ఆయన ఇచ్చే అధికారం ఇచ్చాడు. అసలు వీళ్ళకి నూనె కావాలా చెప్పండి? యేసుప్రభు వారు నూనె రాచారా లేదా? రాయలే. కానీ శిష్యులు రాస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి అలా ఉండాలి. ఇప్పుడు 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 మోషేకి మందసం కావాలా చెప్పండి? అవసరంలే. అక్కడ జనాలకు కావాలా? మనిషికి అంటే ఇప్పుడు చూసేదాంతో నడుస్తాడు. ఐస్ కంటికి కావాలి, ఏదో కనపడాలి. వారే ఇక్కడ శిష్యులు అమాయకులా? నూనె రాచి అనేకులకు రోగులను ఏం చేస్తున్నారంట? స్వస్థపరుస్తున్నారంట. ఇట్ ఈస్ ద అనాయింటింగ్లో ద వర్డ్ అండ్ ద పవర్. అందుకే ఇప్పుడు యూ షుడ్ రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఫస్ట్. ఏదైనా మొదట ఎక్కడి నుంచి పొందుకోవాలా? దేవుడి నుంచి. ఒక రకంగా యేసు ప్రభువు వారు ఆ వ్యక్తిని స్వస్థపరిచి, ఆ పక్షవాయు గారిని స్వస్థపరిచి మళ్ళా వచ్చి ఏమంటాడో తెలుసా? ఇదిగో నువ్వు మళ్ళా వెళ్ళి పాపము చేయక, చేస్తే ఇంతకంట ఘోరమైంది వస్తుంది అని వారిని బలపరిచి వాడికి ఆ సామర్థ్యాన్ని ఇచ్చి పంపిస్తాడు. యు సీ దట్. సో హీ నోస్ ద రూట్ ఆఫ్ ఇట్. సో ఏం చేసావు అతనికి తెలుసు, నువ్వు అది మళ్ళా చేయక, రిపీట్ చేయక. ఓకే, లవ్ దట్ పర్సన్, ఫర్గివ్ దట్ పర్సన్, డోంట్ రిపీట్ దట్ మిస్టేక్ అగైన్, గో ఫర్ మెర్సీ. సో దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. విశ్వాసము గల ప్రార్థన రోగిని స్వస్థపరచును. హీ డైడ్ ఆన్ ద క్రాస్. బట్ ద క్రాస్ ఈజ్ అమేజింగ్ కదా. ద సాక్రిఫైస్, దాన్ని చూసి అందరూ అపార్థం చేసుకుంటారు. చూడు ఆయన ఏం చేయలేకపోయాడు అని. ఏం చేయలేకపోయాడు కాదు, ద సాక్రిఫైస్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ థింగ్.
వాట్ మేక్స్ ఎ పర్సన్ సాక్రిఫైస్? ద సాక్రిఫైసింగ్ పర్సన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. అందరూ సాక్రిఫైసింగ్ పర్సన్ని చూసి వీక్ అనుకుంటారు, అవునా కదా? ఇప్పుడు గొర్రె అంటే ఏం చూస్తాం? సాక్రిఫైసింగ్. గొర్రె పిల్లల్ని వధించారు, అందుకని గొర్రెని బలహీనంగా చూస్తారు. కానీ చూస్తే 23 ప్రకారం గొర్రె అన్నిటి సింహం కంటే బలమైంది. ఆ శత్రువుల ముందు ఏం పెడతాడంట? దానికి భోజనం పెడతాడంట. యు సీ దట్ వై సాక్రిఫైస్ ఈజ్ మోర్ పవర్ఫుల్. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12. మొదటి వాడిని ఎన్నుకున్నాడా దేవుడు? ఎన్నుకోలే. పోనీ మొదటి వాడు పాపం చేశాడు, ఎన్నుకోలేదని ఉంటుంది. ఎన్నుకున్నది ఎవరిని? యూదా గోత్రము. యూదా. మొదటి కుమారుడు పేరేంటి? రూబేను. పోనీ రూబేను తప్పు చేశాడు అంటే ఇక్కడ యూదా కూడా 2 సార్లు తప్పు చేస్తాడు, అవునా కదా? మరి మొదట చేసిన తప్పు కాకుండా తర్వాత తన సొంత కోడలతో కూడా చేస్తాడు తప్పు, అవునా కదా? మరి ఈ లెక్కన యూదాన్ని రిజెక్ట్ చేయాలి కదా. సరే, తర్వాత సాధారణంగా మొదటి కుమారుడికి ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? రెండో కుమారుడికి. కానీ 2, 3 ఇద్దరిలో ఏముంది? కోపం, గురువులు. ఒక రకంగా న్యాయం చేసామనుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళ చెల్లెని వాళ్ళు పాడు చేస్తారు ఆ దేశం వాళ్ళు. వీళ్ళు వెళ్ళి ఆ దేశం అందరినీ శిక్షిస్తారు. అందుకని వీరి పిలుపు పోయింది అనుకుందాం. సరే, మొదటి వాళ్ళకి ఎందుకు పిలుపు పోయిందంటే ప్యాషన్ లేదు యూదాకి. యూదా కాదు, రూబేన్కి. సరే, పాపాల్లో ఘోర పాపం చేశాడు అనుకుందాం, ఓకే, పోయింది. 2వ వాడికి, 3వ వాడికి కోపం. 4వ వాడిలో ఏముంది ప్రత్యేకత? యోసేపుని ఎప్పుడైతే యోసేపు రాజు అయ్యి ఈ 11 మంది వెళ్ళి, అవునా, అక్కడ ఉండి ఆ రాజుకి ఎప్పుడైతే ఆయన వీళ్ళని గుర్తుపట్టి మిమ్మల్ని వాళ్ళలో ఒకరిని తీసుకుంటాడు. ఎవరిని? బెంజమిన్ని తీసుకుని నేను బెంజమిన్ని పెట్టుకుంటా అంటాడు. చెప్తే వాళ్ళందరూ అనుకుంటారు, అయ్య బాబోయ్, మా నాన్న వద్దు అంటే పట్టుకెళ్ళాము, ఈ బెంజమిన్ మా నాన్న గుండెకాయ, ఇప్పటికే ఒకడు పోయాడు, ఇంకోడు పోతే మా నాన్న బతకడయ్యా అని అందరూ గిలగల కొట్టేసుకుంటుంటే వాళ్ళు బదులు బలి పశువుగా గ్యారంటీగా నన్ను పెట్టుకొని ఒక వ్యక్తి అంటాడు. ఎవరు? యూదా. అంటే ఒకప్పుడు డబ్బులకి అమ్మేద్దాం అనుకునే వ్యక్తి ఇప్పుడు అందరికంటే ముఖ్యముగా అందరిలో కల్లా నేను బలవుతా అని ఎవరు వచ్చారు? అందుకనే యోధాని ఏమంటారు? యోధా గోత్రపు. సో హూ ఈజ్ ఎ రియల్ లయన్? ఎ లయన్ ఈజ్ ద వన్ హూ సాక్రిఫైసెస్. You see that? Who will be blessed? The one who is a sacrificing person will be given more power than a lion. అంటే సింహం కంటే గొప్ప అభిషేకం ఎవరికి ఇవ్వబడుతుంది? త్యాగము చేసేవాడికి. అందుకే సిలువ మీద బలైన గొర్రెపిల్లకి సమస్త భూలోకముల ఆకాశములో సమస్త అధికారం ఇచ్చేశాడు దేవుడు. ఇన్ ద కింగ్డమ్ ద ఫ్లెష్లీ స్ట్రాంగ్ పర్సన్ ఈజ్ వీక్ అండ్ ఎ సాక్రిఫైసింగ్ పర్సన్ ఈజ్ స్ట్రాంగ్. ఎందుకు? గొర్రెల కాపరి శిష్యుడిగా గొర్రె అయిపోతాడు కనుక. యు గెటింగ్ మీ నౌ? డిడ్ యు లెర్న్ సంథింగ్ టుడే? వచ్చేసాను. వి మూవ్ బై వాట్ వి సీ. మనం చూసేదాన్ని బట్టి మూవ్ అయిపోతాం. లోపల పరిశుద్ధాత్మని అడగాలి, అవునా కదా? యు నీడ్ టు ఆస్క్ గాడ్ ఎవ్రీ టైం. చూసేదాన్ని బట్టి, లోకమంతా చూసేదాన్ని బట్టి వెళ్తుంది. ఎవరో మంచి కనపడాలంటే పైనుంచి కిందాక చూస్తాం. చూసేదాన్ని బట్టి మనం సర్టిఫికేట్ ఇచ్చేస్తాం, రైట్, ఆ వ్యక్తికి గౌరవిస్తాం. ఆ వ్యక్తి పేదవాడైతే ఓ అయితే కూర్చో అంటాం. యు సీ నౌ. బట్ ఐస్ ఈజ్ డేంజరస్. సీయింగ్ బై ద ఐస్ ఇస్ డేంజరస్. సంసోను పిలువబడ్డాడు. ఏం చేయబడ్డాడు? పిలువబడ్డాడు, దేవుని చేత అభిషేకింపబడ్డాడు. కానీ విశ్వాసము లేని ఒక సహోదరిని చూచి ఆమె కావాలి అంటాడు. న్యాయాధిపతులు 14 2. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒకతిని చూచి తిని. ఎంత బలము గలవాడు సంసోనుకి! ఎంత బలం అంటే వస్తున్నప్పుడు దారిలో ఏం చేశాడంట? సింహాన్ని చీల్చేశాడంట. అప్పుడు చేతిలో ఏమన్నా ఉందా? లేదు. బాడీ స్ట్రాంగ్. కానీ ఇక్కడ కుమార్తెల్లో ఒక ఆమెను ఏం చేశాడంట? చూశాడు. కాబట్టి అతను ఇంత బలమైన దేవుని యొక్క విశ్వాసము ద్వారా అభిషక్తుడైనా దేంతో పనిచేయడం మొదలెట్టాడు? కాళ్ళతోటి. లాస్ట్లో ఏం పీకేశారు? ఏది పనికొచ్చింది లాస్ట్లో? విశ్వాసం పనికొచ్చింది. హిస్ ఫెయిత్ కేమ్ బ్యాక్. సో గాడ్ హెస్ టాట్ హిమ్ ఎ లెసన్. డోంట్ యూజ్ మై అనాయింటింగ్ బై ఐస్, బై ఫెయిత్ ఇన్సైడ్. You see that? Never use your anointing and the gift of Holy Spirit by vision and by what you hear, what your mind thinks, by the Spirit. Is somebody getting some wisdom today? Don't move by sight, move by faith. The world will yet judge you by eyes, and God has taught him
హౌ టు మూవ్ బై ఫెయిత్. ఒక రకంగా అందరూనేమో ఆయన్ని శాస్త్రులు పరిచయాలు గుర్తుపట్టరు ఆయన్ని. ఒక గుడ్డివాడు ఏమని పిలుస్తాడు ఆయన్ని? పేతురు ప్రార్థించి కనుక్కుంటాడు అభిషక్తుడని. అంత క్లియర్గా కనబడుతుంది ఆయనకి, దావీదు కుమారుడు అని. బ్లైండ్ మ్యాన్, కెన్ యూ బిలీవ్ ఇట్? God has revealed to him. Let us see how God is after a person. Let's go to Luke chapter 15. 5వ వచనమన్నా, అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి. చూసారా? నౌ 99 గొర్రెల్లో ఒక గొర్రె పోతే విడిచిపెట్టి వెళ్ళిపోతాడంట. నువ్వు అనుకోవచ్చు, ఇక నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నేను పడిపోయాను, నేను పాపం చేసేసాను, నేను దూరం అయిపోయాను, ఇంక ఈ విశ్వాసులే బెస్ట్, నిలకడగా ఉండడమే బెస్ట్, నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటావేమో. దేవుడు వాళ్ళకంటే ఎక్కువ నిన్ను పట్టించుకుంటున్నాడు. ఇక్కడ వాళ్ళని అక్కడ మధ్యలో వదిలిపెట్టి కాసేపు నాకు వెళ్దాం అనుకుంటున్నాడా, వెంటనే వెళ్ళిపోదాం అనుకుంటున్నాడా? ఇమ్మీడియట్లీ హీ గోస్ అండ్ ఈజ్ ఆఫ్టర్ యూ. నీ మీద కేంద్రీకరిస్తున్నాడు. అంటే పడిపోయిన నీ మీద ఆయన 2 కళ్ళు వేసి తీక్షణంగా ఉంచి నేను ఎత్తుకుంటున్నాడంట. మళ్ళీ ఎప్పుడు నిన్ను తీసుకొద్దామా? హీ ఈజ్ ఫోకస్డ్ మోర్ ఆన్ ద లాస్ట్. యు సీ ద టైమింగ్ ఆఫ్ గాడ్. అండ్ ఎంతమందికి దేవుని హృదయం అర్థమవుతుంది? ద హార్ట్ ఆఫ్ గాడ్. ఒకవేళ నేను వేరైపోయా, మా ఇంట్లో వాళ్ళందరూ కొంతమంది నేను వేరుగా చేస్తారు. చూడు, వీడు మనలాగా ప్రార్థన చేయట్లే, మన టైంలో ఉపవాసాలు చేయట్లే, వీడంతా అన్ని వాడు చెడ్డల వాటిలో ఉన్నాడంటే దేవుడు ఎవరి మీద ఎక్కువ కేంద్రీకరిస్తున్నాడు? వాడి మీదే. హీ వాంట్ టు సేవ్ హిమ్, కమ్ బ్యాక్, మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటున్నాడు దేవుడు అతన్ని. అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులకు పొరుగు వారిని పిలిచి. ఒకవేళ అది దొరికినప్పుడు ఆయన సంతోషానికి హద్దులు ఉండవంట. యునో, గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ సెలబ్రేట్స్. మనం ఏంటి, పండగలు, పుట్టినరోజు, కొత్త ఇల్లు, మనం వీటికి సెలబ్రేషన్ పెట్టుకుంటాం. కానీ ఎప్పుడైతే ఆ గొర్రె తిరిగి, తప్పిపోయిన గొర్రె తిరిగి వస్తాదో ఆయన మందలోకి, మళ్ళీ అది ఒక పాఠం నేర్చుకొని వస్తాదో, దట్ ఈజ్ గాడ్స్ సెలబ్రేషన్ డే. ఎందుకు చూద్దాం. దేవుడు హృదయం చూసుకోవాలి. నువ్వు అనుకోవచ్చు, నేను వెళ్ళిపోయాను, నేనంతా తప్పు చేశా, శాపగ్రస్తుడిని అయిపోయా, అందుకే దేవుడు నా మీద పగబడి, అందుకే ఇలా జరుగుతుంది. అందుకే కాదు, మొత్తం కేంద్రీకరించింది నీ మీదే. నువ్వు వచ్చావని ఇప్పుడు ఆయన అలిగి, నువ్వు నన్ను ఇప్పుడు మళ్ళీ వచ్చావా, నువ్వు నన్ను వదిలేసి నీ సంగతి చెప్తా అని అనుకుంటున్నాడు ఆయన హృదయం. చూడండి ఏం చేస్తున్నాడు. అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. తన ఇంటివారు. మరి దాని గురించి ఇంకో వచనం ఉంది. మన దేవుడు ఏం చేస్తాడో ఒకసారి ఆ వచనం చూద్దాం. వాట్ విల్ గాడ్ డూ ఇఫ్ యు గో దేర్? 7 కూడా చదువు. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఎక్కడ కలుగుతుందంట? పరలోకములో. ఎందుకు సంతోషం కలుగుతుంది చూద్దాం. అదే అధ్యాయంలో 8 నుంచి 10 వరకు చదువుదాం ఒకసారి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు ఎలా వెతుకుతుందంట? జాగ్రత్తగా లైట్ వేసి దాని మీదే మొత్తం ఇల్లంతా ఎదుగుతుందంట. సో నువ్వు ఒకవేళ పాపిని పడిపోయానని విడిచిపెట్టేసాడు కాదు, ఆయన నీ చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పుడు వెనక్కి వస్తావా? నువ్వు ప్రేయర్ చేసిన వెంటనే ఆలకిస్తాడు. మన అవతల ప్రేయర్ చేస్తే ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం అది కూడా చెప్తా ఇప్పుడు టచ్. మరి నేనేం చేయకుండా ఉన్నాను, ఆయన దగ్గరే సన్నిధిలోనే ప్రతి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నా, అన్నీ చేస్తున్నా, నా ప్రార్థన ఎందుకు ఆలస్యం అవుతుంది? అక్కడ కూడా వస్తా. సరే, ఇక్కడ ఈయన చుట్టూ తిరుగుతున్నాడు, అవునా? లైట్ వేసి మొత్తం ఆ స్త్రీ మొత్తం వెలుగుతుందంట, ఇల్లంతా ఎదుగుతుందంట. దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు. ఇది ఎవరి హృదయము? దేవుని హృదయం. అంటే నువ్వు పడిపోయిన లోకం అంటే సాధారణ తల్లిదండ్రి బాధపడతారు. ఓకే, చాలామంది భార్యలు బాధపడతారు, అరే నా భర్త ఆత్మీయంగా లేడు. నో, గాడ్ ఈజ్ కన్సర్న్. నువ్వు ప్రార్థించు, ఆయన దారిలో ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆఫ్టర్ యువర్ హస్బెండ్, యువర్ వైఫ్, యువర్ కిడ్స్. రైట్, కమ్ ఆన్ రీడ్. అది దొరికినప్పుడు తన చెలికెత్తలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారుమనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. అంటే ఇక్కడ ఎక్కడ కలుగుతుందంట? దేవుని యొక్క దూతల ఎదుట. అంటే ఇక్కడ ఎవరు చెప్తారు ఈ దూతలకు ఇప్పుడు మీరు సంతోషించండి నాతో పాటు అని? So God is celebrating in heaven with his angels. What must he be telling the angels? Angels ఏం చేయమని ఉంటాడు? సెలబ్రేషన్లో ఏం చేస్తారు?
కుడ్ బి లేకపోతే మంచి భోజనమేమో ఆ రోజు మన్నా బదులు బఫే, సంథింగ్ డిఫరెంట్. ఓకే, మేబీ ఏంజల్స్ ఫుడ్ ఈస్ మన్నా, బట్ హీ మస్ట్ బి గివింగ్ దెమ్ సంథింగ్ ఎల్స్. ఓకే, మేబీ స్పెషల్ మన్నా, వీ డోంట్ నో. దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను అంటే దేవుడు చెప్పాడు అనమాట. అంటే గాడ్ ఈస్ టెల్లింగ్ నౌ. వీళ్ళందరినీ పిలిచి, ఈ స్త్రీ అందరినీ పిలిచి, ఇరుగు పొరుగు వారిని, అలాగే దేవుడు దూతలందరినీ పిలిచి, వాట్ విల్ యూ డూ విత్ దోస్ ఏంజల్స్? సెలబ్రేషన్. సో హెవెన్, యు నో ఓన్లీ వన్ థింగ్, దట్ హెవెన్ సెలబ్రేట్స్ వెన్ సంబడీ ఈజ్ సేవ్డ్. అందుకే గుమ్మం వద్ద నిన్న దూతలు ముందుగానే గుర్తుపడతాయంట. సెలబ్రేట్ చేసుకున్నాం ఈయన గురించి ఇన్నిసార్లు, అంత వచ్చే లోపలికి వచ్చాయంటాయి అనమాట. Somebody will enter into heaven because you have made heaven celebrate a lot. ఎంతమంది పరలోకములో సంతోషం తీసుకురావాలని ఆశ కలిగి ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఈ లోకమునకు ఎవరు వెలుగై ఉన్నారు? మీరు. ఎవరు ఉప్పై ఉన్నారు? మీరు. ఒకవేళ పరలోకంలో సంతోషం తీసుకురావాలంటే అది ఎవరిది? అది ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? నీ మీద ఉంది. ఒకప్పుడు యేసయ్య, ఇప్పుడు నీ మీద పెట్టాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను వెలుగు, ఇప్పుడు నువ్వు వెలుగు. యు సీ నౌ. నువ్వు అనుకోవచ్చు ఇప్పుడు, నేను ఒకప్పుడు ఇలా అయిపోయింది, నా జీవితం ఇలాగ అయిపోయింది, ఏంటి నా పరిస్థితి, దేవుడు నా పట్ల ఎలాగ ఉన్నాడు. ఓయ్, పరలోకము నీ మీద, నీ గురించి పండగ చేసుకుంటుంది అక్కడ. హెవెన్ ఈజ్ సెలబ్రేటింగ్ ఫర్ యూ. అరే, నేను ప్రార్థన చేసుకోలే, ఒక వారం 10 రోజులు పడిపోయాను, నెల. నువ్వు మళ్ళా ప్రార్థనలోకి వచ్చి నిలకడగా ఉంటున్నావు అనుకో, దేవుడు కోపగించుకుంటాడా? ఏం చేస్తాడు? హెవెన్ ఏం చేస్తుంది? సెలబ్రేట్స్ వెన్ యూ హ్యావ్ రెన్యూడ్ విత్ ఎ న్యూ ప్రేయర్ లైఫ్. నేను ఇప్పుడు దాకా ఉపవాసం చేయలే, కానీ ఇప్పుడు నుంచి ఉపవాసం కూడా చేస్తా, వారానికి ఒకసారి, వారానికి 2 రోజులు. హెవెన్ విల్ సెలబ్రేట్ ఎవ్రీ డెసిషన్ దట్ యూ మేక్ టు గ్రో స్పిరిచువల్లీ, టు అప్గ్రేడ్ ఫ్రమ్ ద ఫాలెన్ స్టేజ్. అంటే నీ యొక్క పాప స్థితి నుంచి మరి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి ఏదైనా ఒక తీర్మానం చూసుకున్నప్పుడు పరలోకం ఏం చేస్తుంది? సంతోషపడుతుంది. అక్కడ చూడండి, అందుకే చెప్తాడు, ఆ వ్యక్తి వచ్చి గొర్రెల కాపరి వచ్చి అందరినీ పిలుస్తాడా లేదా? తన ఇంటి వారిని. ఈమె కూడా ఏం చేస్తుంది? ఈ స్త్రీ ఆనందం దొరికినప్పుడు ఇంటి వారిని పిలిచి ఏమంటుంది? నాతో పాటు మీరు సంతోషించండి. సో మళ్ళా తిరిగి ఒక నూతనమైన మనసు ఎవరికైనా కలిగినప్పుడు దేవుడు, నువ్వు ఇక్కడ కలిగితే నీకేం తెలియదు, అవతల తిట్టవచ్చు, బట్ హెవెన్ ఈజ్ సెలబ్రేటింగ్. కొంతమంది అపోజ్ చేస్తున్నారేమో, బట్ హెవెన్ ఈజ్ సెలబ్రేటింగ్. మరి కొంతమంది ఎందుకు ఆలస్యం అవుతుంది నాకు? సరే, దీని బదులు పడిపోయి పాపం చేస్తేనే బెస్ట్ ఏమో కదా, పాపం చేసి మళ్ళీ వస్తేనే బెస్ట్ ఏమో కదా, పరలోకం ఆనందిస్తేనే వెంటనే దేవుడు పట్టించుకుంటున్నాడు. నేను ఎంత ప్రార్థన చేసి మొరపెడుతున్నాను, నాకేంది ఇది? ఎవ్రీథింగ్ బిగిన్స్ విత్ ఎ రిలేషన్షిప్. ప్రతిదీ కూడా దేంతో ఆరంభమవుతుంది? సంబంధం అనండి. ఇట్ బిగిన్స్ విత్ ఎ రిలేషన్షిప్, రైట్? మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? వాట్ ఈజ్ గాడ్ డూయింగ్ ఇన్ ద డిలే? అందరూ చెప్పండి, ఆలస్యంలో దేవుడు ఏం చేస్తున్నాడు? వై ఈజ్ ఇట్ డిలేయింగ్? ఇక్కడేమో త్వరగా వెళ్ళిపోయి వెంటనే వదిలిపెట్టి వెళ్ళిపోయి వాడిని పట్టుకుంటాడా? తప్పిపోయినండి. మళ్ళీ సెలబ్రేషన్నా? నేను దివారాత్రం మొరపెడుతుంటే ఇదేంటి నా పరిస్థితి? నా ప్రార్థన ఆలకించట్లేదా? గాడ్ ఈజ్ డెవలపింగ్ యూ ఇన్ ద డిలే. గాడ్ ఈజ్ డెవలపింగ్ యూ ఇన్ ది డిలే. దేవుడు నీ ఆలస్యంలో నిన్ను బలవంతునిగా మారుస్తున్నాడు. ఎలా మారుస్తున్నాడు? బలవంతునిగా. సో బలవంతుని గుణాలు ఏంటి? ఓర్పు. ఏంటది? ఇంకొకటి దీర్ఘశాంతము, ఇంకొకటి నీతి, ఇంకొకటి పరిశుద్ధత, ఇంకొకటి కష్టవేదన వస్తే ఏం చేశాడు దేవుడు అని సనుక్కోవడం కాదు, అయా అని ఇంకా ఆయన మీద భారం వేసి, అవునా, తలగాడ తడిసేటట్టు ఏడవడం దావీదులాగా ఆయన మీదే. నువ్వు తప్ప ఎవరున్నారు, నేను గోతుకెళ్తే ఏం చేస్తా, నువ్వే నన్ను బాగు చేయి అని ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన మీదే అంటే డెవలపింగ్ అనమాట. గాడ్ ఈజ్ డెవలపింగ్ యూ. ఎందుకు? నీలో ఈ గుణాలు ఉన్నాయని ఆ దూతలకు చూపించి, ఇదిగో నా స్వరూపంలోకి మారాడు, రేపు పొద్దున్న నాతో యుగయుగములు జీవించడానికి ఇతను అర్హుడు అని గొప్ప చెప్పుకుంటాడు దేవుడు. అక్కడ నాలాగా దీర్ఘశాంతం కలిగిన వాడు, ఓర్పు కలిగిన వాడు, సహనం కలిగిన వాడు, త్యాగం కలిగిన వాడు. చూసారా, ఇన్ని సంవత్సరాలు ఇది రాకపోయినా సరే నా విశ్వాసాన్ని విడిచిపెట్టలే. అబ్రహాం వెనక్కి వెళ్ళిపోయాడా వదిలేసి? చెప్పండి, నాకు పిల్లలు పుట్టట్లేదు, ఎందుకు, నాకు అక్కడే ఉంటాను నేను అన్నాడా? వెనక్కి వెళ్ళలే. ఎప్పుడైనా ఒకవేళ కరువు వచ్చినా కానీ వెనక్కి వెళ్ళిపోయాడా? కరువు భారముగా ఉంది, ఆయన వెనక్కి వెళ్ళిపోయాడా? వెళ్ళలే. భార్యను తీసుకెళ్ళిపోయాడు ఫరో, వెనక్కి వెళ్ళిపోయాడా? వెళ్ళలే. చచ్చిపోతానేమో అని మరణ భయంతో అడుగడిగినా మరణ భయం, వెనక్కి వెళ్ళిపోయాడా? విశ్వాసులకు తండ్రిగా చేశాడు దేవుడు. గాడ్ ఈజ్ షోయింగ్ ద ఏంజల్స్. చూడు, విశ్వాసుల గుణాలన్నీ ఇతరులు ఉన్నాయి, విశ్వాసాలకు తండ్రిగా పెడదామా లేదా? ఎస్, పెట్టేద్దామని మొత్తం
ఓట్లు వేసేసాయి. ఎవరు? దూతలు. అలాగే దేవుడు నిన్ను ఒక గొప్ప సాక్షిగా మార్చబోతున్నాడు. ఈస్ డెవలపింగ్ యూ టు బి ఎ టెస్టిమనీ టు అదర్స్. అయ్యా, చెయ్యెత్తిన ప్రతి కుటుంబము, ప్రతి ఒక్కళ్ళు ఒక నూతన కాలంలోకి వెళ్ళాలయ్యా. ఎ న్యూ సీజన్. ఇశ్రాయేలీలు ఇప్పుడు దాకా చూసినటువంటి ఆ బానిసత్వాన్ని మళ్ళా చూడకుండా అయ్యా గంతులు వేస్తూ ఎలా నాట్యమాడారో అలాంటి నూతన కాలము సంఘములో ప్రతి ఒక్కళ్ళు చూసినట్లు వారిని ఆశీర్వదించండి. ఇప్పుడైతే దేని విషయమై ప్రార్థించి అలసిపోయారో అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే గొప్పగా వారికి దయచేయండి అయ్యా. గివ్ దెమ్ ఎ న్యూ సీజన్, ఎ న్యూ సీజన్ ఇన్ జీసస్ నేమ్. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.